గుడ్ ఈవినింగ్. సో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఇంజనీరింగ్ ఫీల్డ్లో లేకపోతే 12th క్లాస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక మ్యాగ్నటిజంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఒక ఇంపార్టెంట్ టాపిక్ హిస్టీరియస్ లూప్ లేదా ఎస్ కర్వ్ అన్న ఒక ఏరియా ఉంది. దాని గురించి తెలుసుకుంటే చాలా తేలిక, పైగా అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రియల్ లైఫ్లో కూడా మీరు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ ఎస్ కర్వ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి ఈ ఎస్ కర్వ్ గురించి మీకు క్లియర్గా ఏ బుక్లోని ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు. ఈ వీడియోలో మ్యాక్సిమం దాని ఫీచర్స్, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటాం అవన్నీ క్లియర్గా కవర్ చేస్తానని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇవి అసలు దీని గురించి తెలియాలి అంటే, ఎస్ కర్వ్ గురించి తెలియాలి అంటే కొన్ని టర్మ్స్ మనకు తెలియాలి. ఏంటిది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అన్న, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అన్న ఒకటేని మీకు ఇంతకుముందు చెప్పాను. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అని అర్థం. సార్ ఏంటి రెండింటికి డిఫరెన్స్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి తేడా ఏంటి? అసలు క్లియర్ కట్గా ఏమైనా డిఫరెన్స్ ఉందా? చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బార్ మ్యాగ్నెట్ అనుకోండి, సౌత్ నార్త్. ఓకేనా? రైట్. దీనికి ఆర్ డిస్టెన్స్లో దీన్ని ఎయిర్లో ఉంచాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలనుకోండి, బి ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π యాక్సిల్ లైన్ కదా, 2m/r³ అని వేసాం. ఓకేనా? అని వేసాం. రైట్. ఇదే బార్ మ్యాగ్నెట్ని ఆర్ డిస్టెన్స్లో అంటే ఒక ఫ్లూయిడ్లో ఉంచాం, ఏదో ఒక మీడియంలో ఉంచాం అనుకోండి. ఆర్ డిస్టెన్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి బి మీడియం అంటాం. అది ఎంత అవుతుందంటే μ/4π 2m/r³. అంటే ఇక్కడ ఏంటంటే ఎం అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెట్ సేమ్, డిస్టెన్స్ సేమ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని మీద డిపెండ్ అయింది? ఈ మ్యూ మీద, ఈ μ0 మీద డిపెండ్ అయింది. ఈ μ0 అంటే ఏంటి? పెర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఇదేంటి? పెర్మిబిలిటీ ఆఫ్ మీడియం. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటని, μr ఈజ్ ఈక్వల్స్ టు μ/μ0 అని తెలుసు. కాబట్టి మ్యూ ప్లేస్లో μr μ0 రాసుకుంటే, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే బి మీడియం ఈజ్ ఈక్వల్స్ టు μr μ0/4π 2m/r³ అని మీకు అనిపిస్తుంది. సో ఈ డిస్కషన్లో మీకు ఒక విషయం అర్థమవుతుంది. మ్యాగ్నెట్ నుంచి వస్తున్న ఫీల్డ్ ప్రాపర్టీ మ్యాగ్నెట్ మీద డిపెండ్ అవుతుంది, డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, చుట్టూ ఉండే మీడియం, సరౌండింగ్ మీడియం మీద కూడా డిపెండ్ అవుతుంది. అర్థమవుతుందా? సో సరౌండింగ్ మీడియం అనేది ఎక్స్టర్నల్ ఏజెంట్. అర్థమవుతుందా? అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కాదు. అంటే రిజల్టెంట్ అన్నది సరౌండింగ్ మీద డిపెండ్ అవుతుంది. కానీ రియల్గా క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెట్ మీద, డిస్టెన్స్ మీదే కదా డిపెండ్ అవ్వాలి. సరౌండింగ్ మీడియంని కౌంట్ చేయకపోతే, అర్థమవుతుందా, ఈ మ్యూని ఎలిమినేట్ చేస్తే, అంటే కేవలం మ్యాగ్నెట్ని, డిస్టెన్స్ని మాత్రమే తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టడీ చేస్తే దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని అంటాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. అర్థమవుతుందా? ఎయిర్లో దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని బి అంటాం.
ఈ మ్యూ నాట్ని తీస్తాం అనుకోండి, దాన్ని హెచ్ ఎయిర్ అంటాం. అర్థమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్ ఎయిర్. ఓకేనా? ఈ మ్యూ నాట్ని తీస్తాం అనుకోండి, దీన్ని హెచ్ మీడియం అంటాం. దాంట్లో అయినా దీంట్లో మ్యూ తీసేకి ఇంకేం మిగులుతుంది? హెచ్ మిగిలింది. కాబట్టి హెచ్ ఏమవుతుంది? బి బై మ్యూ నాట్ ఇన్ ఎయిర్. అర్థమవుతుందా? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బి బై మ్యూ ఇన్ మీడియం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఫార్ములాలోంచి ఈ మీడియంని ఎలిమినేట్ చేసేస్తే, అంటే మ్యూ నాట్ని కానీ మ్యూని కానీ ఎలిమినేట్ చేస్తే మనకేం మిగులుతుంది? 1/4π2m/r³, 1/4π2m/r³. అప్పుడు మ్యాగ్నెటిక్ డిస్టెన్స్ మాత్రం మిగులుతుంది. అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని అంటాం. చూడండి అమ్మా, విత్ మీడియం అయితే బి μ0/4π2m/r³. మీడియం ఇది తీసామనుకో, అప్పుడు హెచ్ ఏమవుతుంది? 1/4π2m/r³. ఇక్కడ కూడా ఏమైంది? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4π2m/r³. అంటే ఆ మీడియం ప్రాపర్టీ అయిన మ్యూ నాట్ని మ్యూని ఎలిమినేట్ చేసేస్తున్నాం. అంటే బిలోంచి మ్యూ నాట్ని మ్యూని తీసేస్తే వచ్చేదే హెచ్ అనమాట. అది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే విత్ మీడియం, విత్ కన్సిడరింగ్ మీడియం అయితే బి, వితౌట్ కన్సిడరింగ్ మీడియం అయితే హెచ్. ఓకేనా? దీని యూనిట్స్ టెస్లా అయితే దీని యూనిట్స్ యాంపియర్ పర్ మీటర్. దీని యూనిట్స్ ఏంటమ్మా? యాంపియర్ పర్ మీటర్. సో ఇవి తెలియాలి కంపల్సరిగా. ఇవి తెలియకపోతే మనం ఇప్పుడు చెప్పలేం. సో నువ్వు ఎస్ కర్వ్, హిస్టీరిసిస్ లూప్ కర్వ్ లేదా ఎస్ కర్వ్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ పాయింట్స్ గురించి క్లియర్ కట్గా ఐడియా రావాలి. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ బి అంటే మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీని హెచ్ అంటాం. బి బై మ్యూ నాట్ ఇన్ ఎయిర్, బి బై మ్యూ అయితే ఇన్ మీడియం. సో ఒక్క 2 నిమిషాలు మీరు స్పెండ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని తెలుస్తాయి. సో మీకు అర్థం అవడం కోసం మీకు తెలిసిన ఫార్ములాలే మళ్ళీ రాశాను, మీరు పెద్ద ఫీల్ అవ్వద్దు. సో ఒక పోల్ని మనం తీసుకున్నాం అనుకోండి, నార్త్ పోల్ని తీసుకున్నాం అనుకోండి, దానివల్ల ఆర్ డిస్టెన్స్లో, అంటే పోల్ అంటే పోల్ స్ట్రెంగ్త్ కదా, ఎం పోల్ స్ట్రెంగ్త్ ఉండే పోల్ నుంచి ఆర్ డిస్టెన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అవే ఫ్రమ్ నార్త్ పోల్. సౌత్ పోల్ అయితే టువర్డ్స్ సౌత్ పోల్. దాని ఫార్ములా ఏంటి? పోల్ అయితే μ0/4πm/r². బీని ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటాం. దాంట్లో మ్యూ నాట్ని తీస్తాం అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. రైట్? డ్యూ టు పోల్ అయితే 1/4πm/r² మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అయితే μ0/4πm/r². స్మాల్ ఎం అంటే ఎవరు? పోల్ స్ట్రెంగ్త్, యాంపియర్ మీటర్. అదే కానీ బార్ మ్యాగ్నెట్ అనుకోండి, యాక్సెల్ లైన్ మీద మీకు తెలుసు కదా, బి యాక్సెల్ ఏ డైరెక్షన్ ఉంటుంది? మ్యాగ్నెటిక్ మూమెంట్ సౌత్ టు నార్త్ ఉంటే దాని డైరెక్షన్లో ఉంటుంది, సౌత్ టు నార్తే ఉంటుంది. ఎంత ఉంటుంది? μ0/4π2m/r³. దాంట్లో మ్యూ నాట్ తీసేస్తే 1/4π2m/r³. అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. హెచ్ అంటే ఎవరు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే బి అనమాట. అలాగే ఈక్విటోరియల్ లైన్ తీసుకున్నాం అనుకోండి, అదే డైరెక్షన్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇటు ఉంటే బి ఈక్విటోరియల్ ఇటు ఉంటుంది. దాని వాల్యూ ఎంత? μ0/4πm/r³. నార్త్ టు సౌత్ ఉంటుంది అనమాట. సో దాంట్లో మ్యూ నాట్ని తీసేస్తే 1/4πm/r³. సో ఇందులోని మీరు ఇవన్నీ గమనించాక హెచ్ యాక్సెల్ కానీ హెచ్ ఈక్విటోరియల్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు పోల్ కానీ తీసుకున్నప్పుడు మీడియం అన్నదాన్ని కన్సిడర్ చెయ్యట్లేదు అన్న విషయం మీకు ఐడియా రావాలి. సో కాబట్టి బి మీద హెచ్ మీద బికి తెలిసిన ఫార్ములాల్లో మ్యూ నాట్ని కానీ మ్యూని కానీ సెపరేట్ చేసేస్తే దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని అంటాం. ఓకేనా? సో ఓకే. సో మనం హిస్టీరిసిస్ లూప్లో నేర్చుకోవాల్సిన థర్డ్ టర్మ్ ఏంటంటే
మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ మీరు నేర్చేసుకున్నారు, బి అని. అంటే ఒక బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటాం. దాంట్లో మ్యూని ఎలిమినేట్ చేసేస్తే వచ్చేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బీతో అయినా రిప్రజెంట్ చేయొచ్చు, హెచ్తో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. బీతో రిప్రజెంట్ చేస్తే ఎలా తెలుస్తుంది? టెస్లా యూనిట్స్ చెప్పామంటే బీతో చెప్తున్నాం అని అర్థం. అలా కాకుండా యాంపియర్ పర్ మీటర్ అని చెప్పామనుకోండి, యాంపియర్ పర్ మీటర్ అని చెప్పామనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీతో చెప్తున్నాను అర్థం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బి అయినా అవ్వచ్చు, హెచ్ అయినా అవ్వచ్చు. బీతో అయితే μ0/4π అని ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే 1/4π అని ఉంటుంది. దానికి యూనిట్స్ యాంపియర్ పర్ మీటర్. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బీతో అయినా చెప్పొచ్చు, హెచ్తో అయినా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక డిస్కషన్ ఉంది, మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని అన్నాం. సో దీని ఒక చిన్న డిస్కషన్లోకి వెళ్దాం, ఓకేనా? మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి, ఓకేనా? పిల్లలు డిఫరెంట్ డైరెక్షన్లో అల్లరి చేస్తున్నారు. లంచ్ రూమ్, ఓకేనా? ఇవన్నీ ఎవరంటే మాలిక్యులర్ మ్యాగ్నెట్. అకార్డింగ్ టు ఈవింగ్ థియరీ ఎవ్రీ మాలిక్యూల్ యాక్ట్స్ యాజ్ ఎ మ్యాగ్నెట్, ఓకేనా? అయితే ఇలాంటి దాని మీద మనం ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసాం అనుకోండి, ఓకేనా? ఇవెవరు? మాలిక్యులర్ మ్యాగ్నెట్స్. ఇది ఎవరమ్మా? మాలిక్యులర్ మ్యాగ్నెట్. సో అతను ఏం చెప్తాడంటే, నువ్వు స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసిన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బీతో అయినా చెప్పొచ్చు, లేదా హెచ్తో అయినా చెప్పొచ్చు. అర్థమవుతుందా? స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ని అప్లై చేస్తే మాలిక్యూల్స్ ఏమవుతాయి? ఆర్డర్లోకి వస్తాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లోకి వస్తాయి. అంటే పిల్లలందరూ అల్లరి చేస్తారు. సడన్గా హెచ్ఎం సార్ వచ్చారు అంటే, ఇప్పుడంటే సార్లకి హెచ్ఎం సార్లకి భయపడడం మానేశారు. కానీ ఒకప్పుడు హెడ్ మాస్టర్ గారు వచ్చారంటే మొత్తం ఎస్ బాస్ అన్నట్టు కూర్చున్నారు అనమాట. సో ఆ రకంగా మనకి, ఓకేనా, ఇలా మాలిక్యూల్స్ వచ్చినప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ అయింది కదా. ఇంతకు ముందు ఉండే నాన్ మ్యాగ్నెట్ ఇప్పుడు మ్యాగ్నెట్ కింద అయింది. హలో, మ్యాగ్నెట్ కింద అయినప్పుడు ఇది కూడా ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాపర్టీని చూపిస్తుంది కదా. దాన్ని, ఇది చూపించే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఏంటో చెప్పండి? క్యాపిటల్ ఐ, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే లోపల మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ ఆర్డర్లో ఉండడం వలన ఇన్సైడ్ డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాము. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇంటర్నల్గా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవడాన్ని మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఏమంటామా? మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇన్సైడ్ అనమాట. అవుట్ సైడ్ బి కానీ హెచ్ కానీ ఏదైనా చెప్పొచ్చు. దాని రిజల్ట్ ఏమైంది? మాలిక్యూల్స్ ఆర్డర్లో రావడం వలన, ఇన్సైడ్ అలైన్మెంట్ వలన ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. దాన్ని ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. దీనికి కూడా యూనిట్స్ యాంపియర్ పర్ మీటర్. దీనికి కూడా యూనిట్స్ ఏంటి? యాంపియర్ పర్ మీటర్. సో మీకు హిస్టీరియస్ లూప్ హెడ్డింగ్ పెట్టి, ఎస్కర్వ్ అని హెడ్డింగ్ పెట్టి మనం ఏంటంటే నేర్చుకుంటున్నాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, దాంట్లోంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎలా డెవలప్ చేయాలి. అంటే ఉన్న మ్యూని పీకేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నావో, ఇంటెన్సిటీ కానీ స్ట్రెంగ్త్ కానీ, కొంత మ్యాగ్నటైజేషన్ జరుగుతుంది. దాని స్ట్రెంగ్త్నే మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నాం. అయితే ఇది ఎంత వచ్చిందంటే ఎలా తెలుస్తుంది? చూద్దాం. ఇది నాన్ మ్యాగ్నెట్ కింద ఉండేది ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ కింద తయారైంది కదా. దీన్ని ఒక 3D వ్యూలో చూద్దాం. ఎప్పుడైతే ఇది మ్యాగ్నెట్ కింద తయారైందో దీనికి ఒక సౌత్ నార్త్ డెవలప్ అయ్యాయి అనుకోండి.
అంటే దీనికి ఒక పోల్ స్ట్రెంగ్త్ వచ్చింది, మ్యాగ్నెట్ మూమెంట్ వచ్చింది. ఏంటంటే వచ్చే పోల్ స్ట్రెంగ్త్ స్మాల్ m, పోల్ స్ట్రెంగ్త్ వచ్చింది, మ్యాగ్నెట్ మూమెంట్ వచ్చింది. కాబట్టి దీని లెంగ్త్, దీన్ని బ్రెడ్త్, దీని హైట్ అనుకున్నాం అనుకో, ఇది ఒక పోల్ అయింది కదా. I is equals to acquired pole strength by ఈ ఏరియా BH, లేదా I is equals to ఇది అక్వైర్ చేసిన మ్యాగ్నెటిక్ మూమెంట్ బై LBH, అంటే వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ బై వాల్యూమ్ అంటే ఎంతది, మ్యాగ్నెటిక్ మూమెంట్ బై LBH. అర్థమవుతుందా? ఎంత క్లియర్ కట్గా ఉంది చూడండి. ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వలన బార్ మ్యాగ్నెట్కి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ వచ్చింది. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ని పోల్ స్ట్రెంగ్త్ బై ఏరియా BH అని అనొచ్చు, లేదా మ్యాగ్నెటిక్ మూమెంట్ బై టోటల్ వాల్యూమ్. దిస్ ఈజ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ బై LBH. ఇక్కడ స్మాల్ m అంటే ఎవరు, పోల్ స్ట్రెంగ్త్. క్యాపిటల్ M అంటే ఎవరు, మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకేనా, మ్యాగ్నెటిక్ మూమెంట్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదేమో, మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకేనా. సో B లేదా H అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు బార్ మ్యాగ్నెట్ మీద మాలిక్యూల్ అలైన్మెంట్ అవడం వల్ల అది ఒక బార్ మ్యాగ్నెట్ కింద పనిచేసి అది ఒక పోల్ స్ట్రెంగ్త్ని మ్యాగ్నెటిక్ మొమెంటమ్ని చూపిస్తే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటే ఎంత మ్యాగ్నటైజేషన్ జరిగింది తెలియాలంటే I is equals to M/BH అంటే ఏరియా అనమాట, పోల్ స్ట్రెంగ్త్ బై ఏరియా, లేదా మ్యాగ్నెటిక్ మూమెంట్ బై వాల్యూమ్ MBH, LBH లెంగ్త్, బ్రెడ్త్, హైట్. సో అయితే ఇప్పుడు ఒక చిన్న వర్డ్ ఒకటి ఉంది, ససెప్టబిలిటీ అని. ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేయబోతున్నాం పిల్లలు, మనం ఒక వర్డ్ని యూజ్ చేయబోతున్నాం. చూడండి ఏంటది, ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం అంటే, ఇందాక మనం ఏం చెప్పాం, ఒక బార్ మ్యాగ్నెట్ ఇలా తీసుకుంటే నాన్ మ్యాగ్నెట్గా ఉండే బార్ మ్యాగ్నెట్కి మనం B కానీ H కానీ అప్లై చేస్తే అది ఒక మ్యాగ్నెట్ కింద పనిచేసి దాంట్లో ఒక I డెవలప్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే, నువ్వు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వుడ్ మీద అప్లై చేసావు అనుకో, అది మ్యాగ్నెట్ అవుతుందా చెప్పండి? లేదా కాపర్ మీద అప్లై చేసావు, అది అవుతుందా? ఐరన్ మీద అప్లై చేస్తేనే అవుతుంది, అవునా కదా? అవునా? సో నువ్వు ఎంత అప్లై చేసావు, ఎంత అయింది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అప్లై చేసావు, అది ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నటైజేషన్ జరిగింది. అర్థమవుతుందా? ససెప్టబిలిటీ అంటే రేషియో ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటే అవ్వడం అనమాట. మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే అది ఎంత మ్యాగ్నటైజేషన్ తెచ్చుకుంది. టు అప్లైడ్ అంటే ఇది అక్వైర్ చేసిందనమాట. నువ్వు దీనికి ఎంత అప్లై చేసావు, టు అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అర్థమవుతుందా? నువ్వు ఎంత అప్లై చేసావు, అది ఎంత ఎక్వైర్ అయింది, దానికి ఎంత వచ్చింది. మ్యాగ్నటైజేషన్ బై అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ససెప్టబిలిటీ. అంటే ఎంత అయ్యింది. ససెప్టబుల్ అంటే అర్థం ఏంటంటే రెడీ టు బికమ్. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి, క్లాస్ రూమ్కి వెళ్ళాం అనుకోండి, కొన్నిసార్లు మనకు వినాలనిపించదు, వీఆర్ నాట్ ససెప్టబుల్. కొన్నిసార్లు వినాలనిపిస్తుంది, ఎగ్జామ్స్ ముందు అనుకోండి వినాలనిపిస్తుంది, వీఆర్ హ్యావింగ్ మోర్ ససెప్టబుల్.
ఫస్ట్ డే క్లాస్ అయిపోతుంది అనుకోండి, వీఆర్ నాట్ ససెప్టబుల్. అదే పర్సన్ ఎగ్జామ్ ముందు మోర్ ససెప్టబుల్. అర్థమవుతుందా? సో ససెప్టబిలిటీ అంటే మీనింగ్ అర్థమైందా? మ్యాగ్నెట్ అవ్వడానికి రెడీగా ఉండడం అనమాట. ఓకేనా? కాబట్టి మ్యాగ్నెటైజేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు psi ప్లస్ హెచ్. సో మొత్తం 3 ఫార్ములాలు వచ్చాయి ఐకి. ఒకటి I ఈజ్ ఈక్వల్స్ టు M/A, I ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M/V, I ఈజ్ ఈక్వల్స్ టు psi ఇంటూ హెచ్. అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు మొత్తం నువ్వు అప్లై చేసింది ఎంత? హెచ్. ఇక్కడ ఎంత అయింది? I. మొత్తం ఈ ప్రిమిసెస్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? ఎంత డెవలప్ అయింది? ఇన్సైడ్ అవుట్ సైడ్ కలిపి హెచ్ అప్లై చేసావు, I డెవలప్ అయింది. కాబట్టి మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అయింది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత వచ్చింది? టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత వచ్చింది? హెచ్ ప్లస్ ఐ. కాబట్టి మనం ఇప్పుడు హెచ్ ప్లస్ ఐని ఎలా రాసుకోవచ్చు? B/μ అని రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సపోజ్ ఇది ఏదైనా మీడియంలో ఉందనుకోండి, B/μ. అదే ఎయిర్లో ఉందనుకోండి, B/μ0 అని రాసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి మరలా ఈ ఐని ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు. అవునా? కాబట్టి దీంట్లో మీకు హెచ్ని కామన్ ఫ్యాక్టర్ తీస్తే 1 ప్లస్ psi ఈజ్ ఈక్వల్స్ టు B/μ. సో దీన్ని B/μ0 అనుకుంటే ఇంటూ 1 ప్లస్ psi. ఎందుకంటే హెచ్ అనేది B/ఎయిర్లో ఉంది కదా, కాబట్టి B/μr μ0 అనుకుంటే ఇది పోతే. సో ఇక్కడ చిన్న మ్యాటర్ ఉంది, ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. ఇది మీడియం దీనికి సంబంధించినగా B/μ అనుకుంటే ఇదంతా కలిపి ఎయిర్కి సంబంధించినగా B/μ0 అనుకోవాలి. 1 ప్లస్ psi ఈజ్ ఈక్వల్స్ టు B/μ0. బీని క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ ఏం వస్తుందంటే 1 ప్లస్ psi ఈజ్ ఈక్వల్స్ టు μ/μ0. ఏమొచ్చింది? 1 ప్లస్ psi ఈజ్ ఈక్వల్స్ టు μ/μ0. ఇప్పుడు psi అంటే ఎవరు? ససెప్టబిలిటీ. 1 ప్లస్ ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు μ/μ0. దాన్నే మనం ఏం చేస్తామంటే 1 ప్లస్ psi ఈజ్ ఈక్వల్స్ టు μ/μ0 అన్నాం కదా. ఈ μ/μ0ని ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క రిలేటివ్ పెర్మిబిలిటీ అనాలి. 1 ప్లస్ psi ఈజ్ ఈక్వల్స్ టు μr. అర్థమవుతుందా? ఈ ప్రూఫ్ మీకు గుర్తుండకపోయినా మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ససెప్టబిలిటీకి ఫార్ములా ఏంటంటే మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బై అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దానికి ఒక ఫార్ములా ఏంటి? 1 ప్లస్ ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ పెర్మిబిలిటీ ఆఫ్ బార్ మ్యాగ్నెట్. మ్యూఆర్ అంటే ఎవరు? రిలేటివ్ పెర్మిబిలిటీ. ఇక్కడ మ్యూఆర్ అంటే ఎవరమ్మా? రిలేటివ్ పెర్మిబిలిటీ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్. ఇప్పుడు చూడండి, మనం కొన్ని పొజిషన్స్ తీసుకున్నాం. అంటే హిస్టీరియస్ లూప్ స్టడీ చేయాలంటే అంటే అర్థం ఏంటంటే, అసలు హిస్టీరియస్ లూప్ ఎప్పుడు వస్తుందంటే ఒక నాన్ మ్యాగ్నెట్ తీసుకొని దాని మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసి తర్వాత దాన్ని మ్యాగ్నెట్ కింద తయారు చేసి దాన్ని నాన్ మ్యాగ్నెట్ కింద మళ్ళీ తయారు చేసేటప్పుడు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది ఆ సబ్జెక్ట్ అంతా డిస్కస్ చేస్తాం అన్నమాట హిస్టీరియస్ లూప్లో. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. అందులో మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న నీడిల్స్లో చూపించాం. అవేంటి? మాలిక్యులర్ మ్యాగ్నెట్స్. ఈ బార్ మ్యాగ్నెట్ మీద నువ్వు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయట్లేదు కాబట్టి దాంట్లో మ్యాగ్నటైజేషన్ ప్రాపర్టీ డెవలప్ అవ్వలేదు. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ డెవలప్ అవ్వలేదో మనం ఈ ఫార్ములాని ఫాలో అయినప్పుడు, ఓకేనా, ఈ ఫార్ములాని ఫాలో అయినప్పుడు నువ్వు H0 కాబట్టి I0 అంటే H0 కాబట్టి I0 అవుతుంది. కాబట్టి
ఇక్కడ వస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుంది. అంటే ఈ విసినిటీలో ఈ ప్లేస్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుంది. ఏ ఫార్ములా ప్రకారం B ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి, B ఈజ్ ఈక్వల్స్ టు μ0I+H. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేసావు, ఒక చిన్న పని చేసావు. ఏం చేసావు చూద్దాం. ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేద్దామని అనుకుంటున్నాం. ఏదంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇలా అప్లై చేద్దాం అనుకున్నాం. అప్పుడు కొన్ని మాలిక్యూల్స్ ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఒక ఆర్డర్లోకి వచ్చాయి. చూడండి, ఇక్కడ కొన్ని మాలిక్యూల్స్ ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వచ్చాయి. కాబట్టి ఇది కొంత మ్యాగ్నటైజేషన్ జరిగింది, కాబట్టి కొంత I డెవలప్ అయింది, కాబట్టి కొంత B డెవలప్ అయింది. అవునా? రైట్. ఎందుకు? H నువ్వు అప్లై చేసావు, I డెవలప్ అయింది, కాబట్టి B డెవలప్ అయింది. ఓకేనా? సో తర్వాత నువ్వు Hని పెంచావు, Hని ఇంక్రీజ్ చేసావు. అప్పుడు మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆర్డర్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు మ్యాగ్నటైజేషన్ మ్యాక్సిమం అవుతుందన్నమాట. అప్పుడు B కూడా మ్యాక్సిమం అవుతుంది. అంటే ఈ H ఈ I కలిపి ఇక్కడ డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాక్సిమం అవుతుంది. ఓకేనా? తర్వాత నువ్వేం చేసావంటే ఇంకా చాలు అనుకొని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తగ్గించడం మొదలుపెట్టాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్రాఫ్ వేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయలేదు, కాబట్టి ఈ మ్యాగ్నటైజేషన్ జరగలేదు. కాబట్టి ఈ ప్లేస్లో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయింది. కాబట్టి H 0 అయినప్పుడు B కూడా 0 అయింది. నువ్వు కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కొంచెం ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ జరిగి కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. అలాగ డెవలప్ అవుతూ వచ్చింది. ఎంతవరకు? నువ్వు H ఇంక్రీజ్ చేస్తుంటే మ్యాగ్నటైజేషన్ మ్యాక్సిమం అయిపోయి ప్రొడ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాక్సిమం అయిపోయింది. ఈ పాయింట్ని మనం సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ పాయింట్ ఎవరిని ఇండికేట్ చేస్తుంది? సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. O ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఇనీషియల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, అప్లై చేయలేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవ్వలేదు. కానీ Hని ఇంక్రీజ్ చేస్తే, అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేస్తుంటే ఒక పర్టికులర్ పాయింట్లో మ్యాక్సిమం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ మ్యాక్సిమం అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మ్యాక్సిమం అయింది. ఆ పాయింట్ని సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాం. ఓకేనా? తర్వాత ఈ H అన్నది డిక్రీజ్ చేయడం మొదలుపెట్టాం. చేసేసరికి ఏమవుతుందంటే ఆబ్వియస్లీ కదా, నువ్వు ఇందాక మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చావు కాబట్టి ఇంటెన్సిటీ మ్యాగ్నటైజేషన్ అయింది. ఎప్పుడైతే H తగ్గించడం మొదలుపెట్టాం మాలిక్యూల్స్ డిజార్డర్లోకి రావడం స్టార్ట్ చేశాయి. ఓకేనా? డిజార్డర్. కానీ ఒక ఫైన్ మూమెంట్ H రిమూవ్ చేసినాక కూడా కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ చూడండి. H తగ్గినప్పుడు I తగ్గింది, I డిక్రీజ్ అయింది, B కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? B కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఒక ఫైన్ మూమెంట్ H 0 ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇక్కడ మిగిలిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే రిటెంటివిటీ అని అంటాం. కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇలా మిగిలిపోవడాన్ని ఈవెన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 చేసేసినా సరే కొంత మ్యాగ్నెటిక్ మిగిలిపోవడాన్ని రిటెంటివిటీ అని అన్నాం. ఇక్కడ ఏం జరిగింది చూడండి. H మ్యాక్స్ అయినప్పుడు I మ్యాక్స్ అయింది. H డిక్రీజ్ చేస్తునేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాపర్టీ తగ్గిపోతుంది, కానీ మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 చేసినా సరే కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మిగిలిపోతుంది. అంటే H డిక్రీజ్ చేస్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తగ్గుతుంది, కానీ H 0 చేసిన కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మిగిలిపోవడాన్ని మనం ఇక్కడ దీన్ని ఏమంటామంటే రిటెంటివిటీ. రిమైన్ కొంత మిగిలిపోయింది కాబట్టి రిమైన్ అంటాం. దాని పాయింట్ Bతో ఇండికేట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఈ గ్రాఫ్ మీనింగ్ ఏంటి? ఇనీషియల్గా H 0 B 0. ఈ Hని ఇంక్రీజ్ చేసినప్పుడు B కూడా ఇంక్రీజ్ అయింది అప్ టు మ్యాక్సిమం లెవెల్. తర్వాత ఈ Hని డిక్రీజ్ చేయడం మొదలు పెడుతుంటే
ఈ బి కూడా తగ్గిపోతుంది. హెచ్ని డిక్రీజ్ చేయడం మొదలు పెడుతుంటే బి కూడా డిక్రీజ్ అయిపోయి ఓకేనా, హెచ్ 0 చేసినప్పుడు బి 0 అయిపోతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొంత మిగిలిపోతుంది. ఆ మిగిలిపోవడాన్ని రిటెంటివిటీ అంటాం. అంటే ఏ ఎవరిని ఇండికేట్ చేస్తుంది? సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండికేట్ చేస్తుంది. ఏ ఎవరిని ఇండికేట్ చేస్తుంది? సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాక్సిమం సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండికేట్ చేస్తుంది. సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండికేట్ చేస్తుంది. బీని ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేసినప్పుడు కొంత మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన దాన్ని రిటెంటివిటీ అని అంటాం. ఏమంటాం? రిటెంటివిటీ అంటే మిగిలిపోయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే హెచ్ 0 అయినప్పుడు మిగిలిపోయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిటెంటివిటీ అయింది. సో తర్వాత ఏం చేసామంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేయడానికి నువ్వు అపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసావు అనుకో, అంటే మిగిలిపోయింది కొంత, దానికి అపోజిట్ డైరెక్షన్లో తీసేయాలంటే అపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. ఉన్న ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పూర్తిగా పోతుందన్నమాట. ఓకేనా? సో మళ్ళీ ఫస్ట్ మ్యాగ్నెట్ లాగా అయిపోయింది, డిఫరెంట్ డైరెక్షన్. అంటే ఈ అపోజిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఈ ఐ 0 అయిపోయింది. అర్థమవుతుందా? అంటే నువ్వు అపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తం 0 అయిపోయింది. దాన్ని సి అంటాం. సి అంటే ఏంటంటే కోర్సివిటీ అంటే అపోజిట్ డైరెక్షన్. అంటే మిగిలిపోయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేయడానికి అపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు టోటల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అందులోంచి పోయింది. సో అలా పోవడం కోసం అపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, అంటే బి 0 అయిపోవడానికి నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని నువ్వు కోర్సివిటీ అన్నావు. అది సితో ఇండికేట్ చేసాం. సరే, నువ్వు అపోజిట్ డైరెక్షన్లో హెచ్ని ఇంక్రీజ్ చేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? అపోజిట్ డైరెక్షన్లో నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే మాలిక్యూల్స్ అపోజిట్ డైరెక్షన్లో ఆర్డర్ అవ్వడం మొదలుపెట్టాయి. అంటే నీకు అపోజిట్ డైరెక్షన్లో ఐ ఎగ్జిస్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే నీకు హెచ్ అపోజిట్ డైరెక్షన్లో హెచ్ ఇంక్రీజ్ చేస్తే అపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యి బి అన్నది అపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో కాబట్టి అపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయింది అప్ టు సర్టెన్ మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా? ఆ పాయింట్ని మనం డీతో ఇండికేట్ చేస్తాం. డి అంటే ఎవరు? అపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మ్యాక్సిమం మ్యాగ్నటైజేషన్ అయింది కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం డీతో ఇండికేట్ చేస్తాం. డి మ్యాక్సిమం అవ్వడాన్ని మనం సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాం. కాబట్టి ఇటువైపు ఏ ఎలాగో అంటే ఇటువైపు మ్యాక్సిమం అయినప్పుడు ఏ ఎలా వచ్చిందో అపోజిట్ డైరెక్షన్లో మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చినప్పుడు బి వాల్యూని మనం డి అన్న, అది ఆపోజిట్ డైరెక్షన్ సాచురేషన్. సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో హెచ్ని డిక్రీజ్ చేసాం. అప్పుడు ఐ డిక్రీజ్ అవుతుంది. ఐ డిక్రీజ్ అయిందంటే బి డిక్రీజ్ అవుతుంది. కాబట్టి కొంత మాలిక్యులర్ ప్రాపర్టీ మిగులుతుంది. ఓకేనా? కొంత మాలిక్యులర్ ప్రాపర్టీ మిగులుతుంది, అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మిగులుతుంది. కానీ ఓకేనా, అది డిక్రీజ్ అవుతుంది అనమాట. డిక్రీజ్ అయ్యి హెచ్ నువ్వు హెచ్ని 0 చేసావు, అయినా కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మిగిలిపోతే చెప్పండి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేసినప్పుడు కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మిగిలిపోతే దాన్ని ఏమన్నాం? రిటెంటివిటీ అని అన్నాం. డిఈ అనమాట. ఈ అన్నది రిటెంటివిటీ. సో ఇంకా ఇది రిమూవ్ చేయడానికి నువ్వు అపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయాల్సి వస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇందులో కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మిగిలిపోయింది కదా, అవునా? దాన్ని రిమూవ్ చేయడానికి ఇప్పుడు ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసావు కదా, చేసినప్పుడు అది నాన్ మ్యాగ్నెట్ కింద మారిపోతుంది. ఓకేనా? దాన్ని కోర్సివిటీ అని అన్నాం. అదేంటిది? కోర్సివిటీ, ఎఫ్ అనమాట. సో ఫర్దర్గా ఈ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? అండ్ దాట్లాగే సాచురేషన్ వస్తుంది. కాబట్టి ఇందులో ఇదంతా ట్రై టు అండర్స్టాండ్, 1 by 1 వినండి. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, ఇది పాయింట్ నెంబర్ 1.
ఆపోజిట్ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసాం, ఓకేనా. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయింది, ఓకేనా. ఇది పాయింట్ నెంబర్ 3. చూడండి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాక్సిమం అప్లై చేసాం, మ్యాక్సిమం మ్యాగ్నటైజేషన్ జరిగింది, బి మ్యాక్సిమం అయింది. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ చేసినప్పుడు చివరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేసినప్పుడు కొంత మిగిలిపోయింది. చూడండి అది పాయింట్ నెంబర్ 5. చూస్తున్నారా, కొంత మిగిలిపోయింది అన్నాం కదా, అది రిటెంటివిటీ, అది ఇదనమాట. సో నువ్వు మిగిలిపోయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేసేయడానికి ఆపోజిట్ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసావు కదా, అది కోర్సివిటీ. అపోజిట్ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇటువైపు మ్యాక్సిమం అయింది, అది పాయింట్ నెంబర్ డి, అది సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అపోజిట్ డైరెక్షన్లోని నువ్వు తగ్గించావు అనుకో, మళ్ళీ ఫర్దర్గా అది తగ్గిపోతుంది. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నువ్వు తీసేసినప్పుడు కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మిగిలిపోయింది కదా, దాన్ని పొజిషన్ నెంబర్ 8. సో అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేయడం కోసం నువ్వు అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 10. సో ఈ రకంగా ఒక సైకిల్ జరుగుతుందన్నమాట, ఓకేనా. మనం హిస్టెరిసిస్ లూప్ వల్ల ఏం తెలుసుకుంటాం, దానివల్ల మనం ఏమేమి పాయింట్స్ నేర్చుకోవాల్సి వస్తుంది అని అనుకున్నాం అనుకోండి. ఏదైనా ఒక మ్యాగ్నెట్ని పర్మనెంట్ మ్యాగ్నెట్గా చేయాలా, టెంపరరీ మ్యాగ్నెట్గా చేయాలా అని మనం ముందు నిర్ణయించుకున్నాం అనుకోండి, మరి దానికి ఏ మెటీరియల్ వాడాలి తెలియాలి కదా. సో ప్రతి మెటీరియల్కి, ప్రతి మ్యాగ్నెటిక్ మెటీరియల్కి వాటి యొక్క ఎస్ గ్రాఫ్లు మనకి షీట్స్ ఇస్తారు. అందులో నేరోగా స్మాల్ హిస్టెరిసిస్ లూప్ ఉండే మెటీరియల్స్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అందుకనే మనం వాటి ప్రాపర్టీస్ ఒకసారి చూసుకుందాం. సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్కి లేదా టెంపరరీ మ్యాగ్నెట్స్కి ఓకే లో కోర్సివిటీ ఉంటుంది, లో రిటెంటివిటీ ఉంటుంది, స్మాల్ హిస్టెరిసిస్ లూప్ ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? ఇండైరెక్ట్గా చెప్తే స్మాల్ హిస్టెరిసిస్ లూప్ ఉండే మెటీరియల్ యొక్క కోర్సివిటీ, రిటెంటివిటీ స్మాల్ ఉంటాయి. అంటే లో కోర్సివిటీ, లో రిటెంటివిటీ ఉండే మెటీరియల్కి ఎస్ గ్రాఫ్ లేదా హిస్టెరిసిస్ లూప్ చిన్నగా ఉంటుంది అనమాట, స్మాల్గా ఉంటుంది. అలాంటి మెటీరియల్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అవుతాయి. వాటిని మనం టెంపరరీ మ్యాగ్నెట్స్కి, ఎలక్ట్రోమ్యాగ్నెట్స్కి, మోటార్స్కి, కోర్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్కి అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ డివైజెస్కి సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ లేదా సాఫ్ట్ ఐరన్ వాడతాం. వాటి యొక్క హిస్టెరిసిస్ లూప్ స్మాల్ ఉంటుంది, ఓకే. దానికి లో కోర్సివిటీ, లో రిటెంటివిటీ ఉంటుంది. మరి స్టీల్ లేదా హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్కి హై కోర్సివిటీ ఉంటుంది, హై రిటెంటివిటీ ఉంటుంది, లార్జ్ హిస్టెరిసిస్ లూప్ ఉంటుంది. వాటిని మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కింద వాడతాం. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే లార్జ్ హిస్టెరిసిస్ లూప్ లేదా వైడ్ హిస్టెరిసిస్ లూప్ ఉండే మెటీరియల్ యొక్క రిటెంటివిటీ, కోర్సివిటీ ఎక్కువ. అలాంటి మెటీరియల్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ లేదా స్టీల్, వాటిని మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కింద వాడతాం. సో ఈ రకంగా మనం హిస్టెరిసిస్ లూప్ అన్నది ఒక అంటే మోటార్ చేయాలన్నా, ట్రాన్స్ఫార్మర్ చేయాలన్నా దానికి ఏ మెటీరియల్ వాడాలి. టెంపరరీ మ్యాగ్నెట్స్ అయితే స్మాల్ హిస్టెరిసిస్ లూప్, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయితే లార్జ్ హిస్టెరిసిస్ లూప్ ఉండే వాటిని వాడాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎంత ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి, మరొకసారి చదువుతా, నన్ను ఫాలో అవ్వండి. సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ లేదా సాఫ్ట్ ఐరన్, లో రిటెంటివిటీ, లో కోర్సివిటీ, స్మాల్ హిస్టెరిసిస్ లూప్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ temporary magnets, electromagnets, motors, cores and transformers. In case of hard magnetic materials or steels, they have high coercivity, high retentivity, large hysteresis loop. వీటిని పర్మనెంట్ మ్యాగ్నెట్స్ చేయడానికి వాడతాము. ఇది హిస్టెరిసిస్ లూప్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇది మీకు చాలా బుక్స్ రిఫర్ చేస్తే కానీ దొరకదు, క్లారిటీ ఉండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే మై డియర్, బాయ్.
దాంతోపాటు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి ఏంటంటే ఈ హిస్టీరిసిస్ లూప్లోంచి మనం తెలుసుకునేది ఏంటి అంటే సపోజ్ ఇది ఒక హిస్టీరిసిస్ లూప్ కర్వ్ అనుకోండి. సో ఇది వైడర్ అంటే అర్థం ఏంటంటే దీనికి ఒక ట్యాంజెంట్ ఇలా డ్రా చేసాం ఇలా, అంటే ఈ డిహెచ్ గ్రాఫ్ యొక్క ఈ నోస్కి మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేసాం. దీన్ని స్లోప్ అంట, అంటే టేటాని స్లోప్ అంట. దీనికి టేటా ఎక్కువ ఉందా, దీనికి టేటా ఎక్కువ ఉందా చెప్పండి. స్లోప్ ఏది ఎక్కువ ఉంటే ఆ మెటీరియల్కి పెర్మిటివిటీ ఎక్కువ. అంటే ఒక మెటీరియల్ యొక్క బిహెచ్ గ్రాఫ్ యొక్క లేదా హిస్టీరిసిస్ లూప్ యొక్క ట్యాంజెంట్ యాంగిల్ ఎక్కువ ఉంది అంటే, స్లోప్ ఎక్కువ ఉంది అంటే దాని యొక్క పెర్మిటివిటీ ఎక్కువ. అంటే నారో మెటీరియల్ యొక్క పెర్మిటివిటీ ఎక్కువ, వైడర్ బిహెచ్ గ్రాఫ్ యొక్క పెర్మిటివిటీ తక్కువ. అది దాని ఇండికేషన్. సో పెర్మిటివిటీని ఎలా తెలుసుకోవచ్చు, దాని ట్యాంజెంట్ డ్రా చేసినప్పుడు, ఓకేనా, ఆ యాంగిల్ తక్కువ ఉంటే దాని పెర్మిటివిటీ తక్కువ, యాంగిల్ ఎక్కువ ఉంటే ఈ యాంగిల్ పెర్మిటివిటీ ఎక్కువ, దాన్ని స్లోప్ అంటారు. అలాగే దీని ఏరియా ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ ఏరియా ఎక్కువ ఉందనుకోండి ఎనర్జీ లాస్ ఎక్కువ ఉన్నట్టు. చూడండి, ఏరియా ఆఫ్ బిహెచ్ కర్వ్ ఇండికేట్స్ ఎనర్జీ లాస్ డ్యూరింగ్ మ్యాగ్నటైజేషన్ అండ్ డీమ్యాగ్నటైజేషన్. అంటే ఒక మ్యాగ్నెట్ని, ఒక బార్ మ్యాగ్నెట్ని మ్యాగ్నెట్ చేసి మళ్ళీ డీమ్యాగ్నెట్ చేసేటప్పుడు మన ఎనర్జీ ఎంత ఎక్కువ లాస్ అవుతున్నది అన్నది ఇది దీని ఏరియా ఇండికేట్ చేస్తుంది. ఇది తక్కువ ఏరియా ఉంటే మనకి ఎనర్జీ లాస్ తక్కువ ఉంటుంది, ఈ ఏరియా ఎక్కువ ఉందనుకోండి ఎనర్జీ లాస్ ఎక్కువ ఉంటుంది. వీటిని టెంపరరీ మ్యాగ్నెట్స్కి యూజ్ చేస్తాం, వీటిని పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? సో దాన్ని మళ్ళీ డీటెయిల్గా మనం స్టడీ చేస్తున్నాం. ఓకేనా, రైట్.